ఒక ప్రాజెక్ట్ కట్టలేదు అంటాడు. తుమ్మిళ్ళు ఎత్తిపోతలు పూర్తి కాలేదా? భక్త రామదాస్ ద్వారా నీళ్లు అందించలేదా? మిడ్మానేరు కట్టలేదా? శ్రీరామ్ సాగర్ 2వ దశ కాలువలు పూర్తి చేయలేదా? కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పథకాలను పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇయ్యలేదా? అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం పూర్తి చేయలేదా? బాగారెడ్డి, సింగూరు కాలువలు పూర్తి చేయలేదా? కిన్నెరసాని కాలువలు పూర్తి చేయలేదా? గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, ర్యాలీవాగు, గడ్డెన్న సుద్దవాగు, చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ, గట్టుపొడిచిన వాగు పూర్తి చేయలేదా? సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టి దేవాదులకు సంవత్సరంలో 300 రోజులు నీళ్ళు వచ్చేటట్టు చేయలేదా? చనాకా కొరాట బ్యారేజ్ ఆదిలాబాద్ జిల్లాలో కట్టలేదా? ఇవన్నీ నీకు కనబడపోతే ఏం చేయాలి రేవంత్ రెడ్డి? అసలు నేను అడుగుతున్నా, నువ్వు 19 నెలలైంది నీ గవర్నమెంట్ వచ్చి, 19 నెలల్లో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసినావా? ఒక్క చెరువు కట్టినావా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినావా? ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఒక్క ఎకరం, 1 ఎకర్ 18 నెలల్లో ఒక్క చెరువు దవ్వలే, ఒక ప్రాజెక్టు పూర్తి చేయలే, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి. నువ్వు చేసింది ఏమున్నది? పెద్దవాగు గొట్టకపోయింది, ఎస్ఎల్బిసి కుప్పగూలిపోయింది, పాలమూరు ప్రాజెక్టులో వట్టెం పంపోజు మునిగిపోయింది. గింతే నువ్వు చేసింది. కూలగొట్టినావు, మునగొట్టినావు, తెగ్గొట్టినావు.